వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు మనం నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉన్నాము. ఈరోజు ఇక్కడ ఒక అద్భుతమైన ప్రోగ్రాం జరుగుతోంది. అది స్కూల్ పిల్లలకి సంబంధించి ఎంతో ఉపయోగపడే ప్రోగ్రాం మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయబోతోంది. అదే ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్. ఈ పార్క్లని ఏర్పాటు చేయడానికి సుమారు 30 జిల్లాల వ్యాప్తంగా 50 స్కూళ్ళని ఎంపిక చేశారు. అందులో మొట్టమొదటిగా ఈరోజు ఈ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ప్రోగ్రామ్కి ఈరోజు డిపిఎస్ నాచారం వేదిక అయింది. అందులో భాగంగానే ఇక్కడ మనం చూడొచ్చు, కిందంతా కూడా ట్రాఫిక్ మ్యాప్ని వేశారు. ఇక్కడ షాప్స్ ఎట్లా ఉంటాయి, మనం జనరల్గా ఈ రోడ్ల మీద షాప్స్ కానీ, మనకు ట్రాఫిక్ వే కానీ, ఎట్నుంచి వెళ్ళాలి, ఎట్నుంచి రావాలి, ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి ఎట్లాంటి నియమాలు మనం ఎట్లా పాటించాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాం. 2023లో 3వ సంవత్సరంలో చాలామంది రోడ్డు మీద యాక్సిడెంట్స్ వల్ల పిల్లలు చనిపోయిన పరిస్థితి. ముఖ్యంగా స్కూల్ పిల్లలైతే జస్ట్ సైకిల్స్ మీద పాస్ అవుతూ పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు భయంతో ఆగిపోయి ఆ బస్సుల టైర్ల కింద పడిపోయి చనిపోయిన సంఘటనలు కూడా మనం విన్నాం. రెగ్యులర్గా బోడుప్పల్లో అలాగే బోరబండ ఇట్లాంటి ప్లేసెస్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన లేక రోడ్ల మీద దారుణంగా చనిపోయిన పరిస్థితి. సో పిల్లలకి ఎక్కువ అవగాహన కల్పిస్తే, రేపటి భవిష్యత్తు పిల్లలే కాబట్టి వారికి అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా ఇందులో మనకి మార్పు చాలా వస్తుంది. ట్రాఫిక్కి రూల్స్కి వాళ్ళు పాటించేటట్టయితే వాళ్ళ ద్వారా సమాజానికి ఎంతో అవేర్నెస్ కలుగుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ అలాగే ట్రాఫిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రెండు సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాయి. మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో చాలా పెద్ద స్థాయిలో కింద మ్యాప్తో పాటు ఇక్కడ మనం ఒక బోర్డుని కూడా చూడొచ్చు. ట్రాఫిక్ సిగ్నల్స్కి సంబంధించి పిల్లలకు ఈజీగా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క సింబల్ త్రూ చాలా పెద్ద మెసేజ్నే ఇచ్చారని చెప్పొచ్చు. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి చాలా బిగ్గెస్ట్ గెస్ట్లు వస్తున్నారు, వివిఐపి గెస్ట్లు వస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు హానరబుల్ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ గారు, అలాగే జిష్ణుదేవ్ వర్మ మన గవర్నర్ గారు కూడా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ మొట్టమొదటిసారి డిపిఎస్ నాచారంలో కండక్ట్ చేస్తున్న సందర్భంగా గవర్నర్ వస్తున్నారు, అలాగే పొన్నం ప్రభాకర్ కూడా వస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయటానికి ప్రధాన రీజన్ ఏంటంటే అవగాహన కల్పించడం పిల్లల్లో. మనం ఈ సిగ్నల్స్ కూడా చూడొచ్చు. ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలు 2023కు సంబంధించి 18 ఏళ్ళు కంటే చిన్న ఉన్న వాళ్ళు అబ్బాయిలు సుమారు 100ల సంఖ్యలో చనిపోయిన పరిస్థితి లాస్ట్ ఇయర్. అలాగే అమ్మాయిలు 350కి పైన అమ్మాయిలు చనిపోయిన పరిస్థితి. జిల్లాలోని 50 పాఠశాలల్లో ఈ ట్రాఫిక్ పార్కుల్ని ఏర్పాటు చేసి అవేర్నెస్ కల్పిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నప్పటికీ ఈ ప్రోగ్రామ్కి విజిట్ చేయడానికి ఈరోజు గవర్నర్ అలాగే ముఖ్యమంత్రి అలాగే పొన్నం ప్రభాకర్ కూడా, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వస్తున్నారు. ఇక్కడ మనతో పాటు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా ఇంతకుముందే ఈ పిల్లలంతా రిహార్సల్స్ కూడా చేశారు. కాసేపట్లో గవర్నర్ రాబోతున్నారు. సో ఈ ప్రోగ్రాం వల్ల అవగాహన తెచ్చుకునే ప్రాసెస్లో ఒక టీం అంతా స్కూల్ టీం అంతా అవేర్నెస్ ప్రోగ్రాంలో ఇప్పటిదాకా పాల్గొంది. మరి వాళ్ళకి ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ క్లాస్ చదువుతున్నాం? మేము 10వ తరగతి చదువుతున్నాం. 10th క్లాస్. ఓకే. మీకు అంటే 10th క్లాస్ అంటే ఇప్పటివరకు ఎంతో కొంత ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన ఉంటుంది. సో ఈ రోజు ఈ ప్రోగ్రాం వల్ల కొత్తగా వచ్చిన అవేర్నెస్ ఏంటి? అవును. సో ఈ ప్రోగ్రాం వల్ల ఉట్టి రోడ్డు ప్రమాదమే కాదు, ఇది మనుషులు చేసే ప్రమాదమే కాదు, వెహికల్స్ వల్ల జరిగేది కాదు, అది వాటికి ఎన్నో కారణాలు ఉంటాయి. రోడ్ ఎట్లా బిల్డ్ చేస్తారో, సైన్స్ ఎట్లా పెడతారో, అవి ఎట్లా అరేంజ్ చేస్తారో వాటికి కూడా ఉంటుంది. సో దాని గురించి అవేర్నెస్ తీసుకురావాలి మనం. సో ఎట్లాంటి రిక్వెస్ట్లో ఉంచబోతున్నారు ఈరోజు మీరు? సో ఇప్పటి వరకు 10th వచ్చాను. ఇప్పటి వరకు నేను మనుషులే ప్రమాదాలు చేస్తారనుకున్నాను, కానీ సెట్ని చూసినప్పుడు అలాంటి క్రాస్ వాక్ ఇష్యూలు ఇవన్నీ ఉంటాయి. ప్రభుత్వం వీటిని సరిచేయాలి, లేకపోతే ప్రభుత్వం ఇలాంటివి సరిచేయకపోతే మనుషులు చనిపోతారు. అప్పుడు మేము దానికోసం డిమాండ్లు పెట్టడానికి ట్రై చేస్తున్నాం. ఓకే. ప్రోగ్రామ్ ఇప్పటిదాకా మీకు రిహార్సల్స్ జరిగింది కదా, అది ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఈ రిహార్సల్స్ కూడా ఎంతో సమాచారాన్ని మాకు అందిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ప్రజలందరూ హెల్మెట్స్ ధరిస్తే మనల్ని మనం కాపాడుకోవచ్చు అనుకుంటారు, కానీ ఇలాంటి కొన్ని హెల్మెట్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో. ఎలా అయితే అవి ధరించినా కూడా వాటిని సబ్సిడైజ్డ్ హెల్మెట్స్ అంటారు. వాటిని ధరించినా కూడా ప్రజలు యాక్సిడెంట్స్ అయినప్పుడు చనిపోతున్నారు. ఎందుకంటే ఇలాంటి హెల్మెట్స్ అనేవి లో క్వాలిటీ హెల్మెట్స్. సో దీని గురించి మాకు ఒక అవేర్నెస్ అనేది వచ్చింది. ఎలా అంటే వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, అవి ఎక్కడెక్కడ దొరుకుతాయి, మనం
హై క్వాలిటీ హెల్మెట్స్ అనేవి ఎట్లా కొనుక్కోవాలి, ఎక్కడ దొరుకుతాయి అని కూడా అది అవగాహన అనేది వచ్చింది. మంచి మంచి పాయింట్ చెప్పింది. హెల్మెట్ మనము కొనుక్కున్నా కూడా యాక్సిడెంట్స్లో చనిపోతున్నామని. ఇంకా అట్లా కొత్త పాయింట్స్ నీకేమైనా? అంటే లైక్ ఇప్పుడు మనకి డ్రంక్ అండ్ డ్రైవింగ్ గురించి అవేర్నెస్ ఉంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ వెహికల్సే కాదు, ఇప్పుడు మనం పెడెస్ట్రియన్స్ నడిచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా డ్రంక్ ఉంటే డేంజరస్ ఉంటుంది. సో చుట్టుపక్కల మనం కోఆర్డినేట్ చేసుకొని సేఫ్గా వెళ్ళాలి, బోత్ పెడెస్ట్రియన్స్ అండ్ వెహికల్స్ అని ఒక అవగాహన వస్తుంది. నీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు పెద్ద పెద్ద వెహికల్స్లో మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు 2 వీలర్స్ ఆర్ కార్లు ఇట్లాంటి ఓవర్ స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఒకటి ఢీకొని చనిపోయే సంఘటనలు, కానీ మనం సైకిల్ మీద వెళ్తున్న పిల్లలు కూడా, ముఖ్యంగా స్కూల్ స్టూడెంట్స్ సైకిల్ మీద వెళ్తూ జస్ట్ పెద్ద వెహికల్ రాగానే ప్యానిక్ అయిపోయి ఆగిపోయి టైర్ల కింద పడిపోయిన సంఘటనలు మనం రోడ్లో చూస్తున్నాం. సో అట్లాంటివి మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏ మెసేజ్ ఇవ్వాలి? ఏ మెసేజ్ ఇవ్వాలంటే ప్రతిసారి ఏ వెహికల్ వెళ్ళినా పెడిస్ట్రియన్స్, బైసైకిల్స్, ఇంకా 2 వీలర్స్ అలా ప్రయారిటీ ఇవ్వాలి. పెద్ద వెహికల్ వెళ్ళినప్పుడు చిన్న వెహికల్లను లేకపోతే పెడెస్ట్రియన్స్లను చూసి అప్పుడే మెల్లగా ఆగి అప్పుడు వెళ్ళాలి. ప్రయారిటీ ఎప్పుడు చూసినా పెడెస్ట్రియన్స్, సైకిల్స్ లేదా 2 వీలర్స్ పైన ఉండాలి. ఎందుకంటే వాళ్ళు క్రాష్ చేసినప్పుడు వాళ్ళకే ఎక్కువ ప్రమాదం, వాళ్ళు చనిపోతారు అలాంటి కేసెస్లో. అందుకే పెద్ద వెహికల్ ఉన్నప్పుడు లేకపోతే పెడెస్ట్రియన్ ఉన్నప్పుడు పెద్ద వెహికల్ ఆగి పెడెస్ట్రియన్ వెళ్ళే వరకు ఆగి అప్పుడు వెళ్ళాలి. ఓకే, ఈ అవేర్నెస్ మీరు ఇంకా ఎవరికి చెప్పాలి అనుకుంటున్నారు? మీ ఇళ్ళల్లో కూడా, మీ వాళ్ళకు కూడా, మీ ఫ్యామిలీస్కి కూడా ఈ అవేర్నెస్ ఎట్లా ఇవ్వాలి అనుకుంటున్నారు? ఈ అవేర్నెస్ లైక్ ఇది మనకి న్యూస్లో చాలా వింటూ ఉంటాం మనం ఇట్లాంటివి అవుతున్నాయని. మన ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే మన స్నేహితులు లేకపోతే అందరికీ కాకుండా మనం ప్రభుత్వంకి కూడా అందించి చెప్పాలి. బికాస్ రోడ్స్ కట్టడం అదేమైనా అది వాళ్ళ చేతిలో ఉంది, మేనేజ్ చేయడం, రూల్స్ పెట్టడం, ఫైన్ ఇవ్వడం. రూల్స్లో కూడా మనకి ఏమైనా బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందా? రూల్స్ని ఐ మీన్ కొత్త రూల్స్ తీసుకురావాల్సిన అవసరం ఉందా? అవును, ఉంది. కొన్ని ఇన్ని యాక్సిడెంట్స్ అవుతుంటే ఉంటుంది. కొత్త రూల్స్ తీసుకురావాలని, రోడ్స్ మంచిగా కట్టడం, రోడ్స్ వల్ల కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, వెహికల్సే కాదు. సో ఆ కోఆర్డినేషన్ ఉండాలి, ఆ ప్రభుత్వం ఆ ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకే, ఎస్. ఇప్పటివరకు మనుషుల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి, లేకపోతే వెహికల్స్ వల్ల ప్రమాదాలు జరగటం వరకే మాకు తెలుసు. కానీ రోడ్ల కన్స్ట్రక్షన్, రోడ్ల నిర్మాణ వ్యవస్థలో లోపాల వల్ల కూడా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. దానివల్ల కూడా చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువ అవ్వటం మేము గమనించాం. అట్లాంటి అవేర్నెస్ అయితే తెలుసుకున్నాం. ఇది ఇంకా మేము స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది, మేము స్ప్రెడ్ చేస్తాము అని అంటున్నారు. ఫైనల్ క్వశ్చన్, ఈరోజు 30 జిల్లాల్లో మీ స్కూల్ని ఫస్ట్ స్కూల్గా ఎంపిక చేసింది ప్రభుత్వం. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ ఎఫర్ట్ పెట్టినందుకు, ఇంత మంచి పార్క్ కన్స్ట్రక్ట్ చేసి ఇంత అవేర్నెస్ తెచ్చినందుకు స్కూల్ యాజమాన్యానికి కానీ, దీనికి సపోర్ట్ చేసిన ఎందరో టీచర్స్కి కానీ లేకపోతే వర్కర్స్కి కానీ అందరికీ మా ధన్యవాదాలు. ఇది మొత్తానికి స్కూల్లో మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి గవర్నర్ రాబోతున్నారు, అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా రాబోతున్నారు. ఇది ఇప్పటివరకు ఈ డిపిఎస్ స్కూల్ నాచారం బ్రాంచ్లో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో యశోద,